హాయ్ హలో వెల్కమ్ టు ధనాస్ కిచెన్. ఈరోజు కర్రీ ఏంటి అంటే టమాటా పప్పు. పప్పు అంటేనే మ్యాక్సిమం ఎవరికి నచ్చదు, అబ్బా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది కూడా. సో స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్లోకి 1 గంట సేపు నానబెట్టిన కందిపప్పును వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఒక 10 టమాటాలను వేసుకోవాలి. అలాగే ఒక 10-15 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. వాటర్ మీకు తక్కువ అనిపిస్తే వాటర్ని ఇంకా యాడ్ చేసుకోండి. 2 గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను మీకు 1 విజిల్ మాత్రమే చూపిస్తున్నాను, మీరు మాత్రం 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 5 విజిల్ల తర్వాత చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో టమాటా కానీ పచ్చిమిర్చి కానీ. సో ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. మీకు పప్పు గట్టిగా అనిపిస్తే వాటర్నైనా యాడ్ చేసుకొని రుబ్బుకోవచ్చు. నాకైతే నేను వేసిన 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా మొత్తం రుబ్బుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుకి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 7-8 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బ్రౌన్ కలర్లోకి రానివ్వాలి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే తాలింపు అనేది పప్పులోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పప్పుని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక్క పొంగు రానివ్వండి అంతే, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ ప్రాసెస్లో పప్పు మీకు ఈజీగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.